రాజీవ్తో పెళ్ళయ్యాక ఆ జ్యోతి ఏనాడు తనతో సరిగ్గా కాపురమే చేయలేదు. రాజీవ్ చెప్పిన మాట ఏది వినకపోగా తనకిష్టం లేని పనులన్నీ చేస్తూనే వచ్చింది. శ్రావ్య, ప్లీజ్ రాజీవ్, నన్ను కంప్లీట్ చేయనివ్వు. జరిగింది అందరికీ చెప్పనివ్వు. పైగా నేను నీలంబరి ఆంటీ కుట్ర పన్ని తన కాపురాన్ని చెడగొడుతున్నామని నిందలు మోపింది. ఆ నిందలు నిజమని 10 రోజుల్లో నిరూపించాలని రాజీవ్ ఛాలెంజ్ చేశాడు. దానికి ఆ జ్యోతి ఒప్పుకుంది. పది రోజుల్లో ప్రూవ్ చేయలేకపోతే నన్ను పెళ్లి చేసుకోవడానికి రాజీవ్ కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ జ్యోతి ఓడిపోయింది. అందుకే ఈరోజు రాజీవ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. కరెక్టే చెప్పాను కదా రాజీవ్. ఏం జ్యోతి, జరిగిన నిజమే కదా నేను చెప్పాను.